తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో బీఎస్సీ సమావేశం కొనసాగుతుంది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో పాటు ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, బీజేపీ తరపున ఏలేటి మహేశ్వర్ రెడ్డి, సిపిఐ నుంచి కోనంనేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. బీఎస్సీ సమావేశంలో అసెంబ్లీ పని దినాలతో పాటు ఎజెండా ఖరారు చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో బీఎస్సీ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో పాటు ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, బీజేపీ తరపున ఏలేటి మహేశ్వర్ రెడ్డి, సిపిఐ నుంచి కోనంనేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. బీఎస్సీ సమావేశంలో అసెంబ్లీ పని దినాలతో ఎజెండా ఖరారు చేయనున్నారు. తెలంగాణ స్పీకర్ ఛాంబర్లో బీఎస్సీ సమావేశం కొనసాగుతుంది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో పాటు ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ లో ఇప్పటివరకు బీఎస్సీ సమావేశం కూడా ప్రారంభమైంది. బీఎస్సీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం బట్టి, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ ముగ్గురు కూడా హాజరయ్యారు. దీంతో పాటుగా బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి ఇద్దరు, అదేవిధంగా బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ, సిపిఐ నుంచి కోనంనేని సాంబశివరావు కూడా బీఎస్సీ సమావేశాల్లో కూడా ఇప్పటివరకే హాజరయ్యారు. బీఎస్సీ సమావేశాల్లో మాత్రం అసెంబ్లీ 12 దినాల ఎజెండాను కూడా ఖరారు చేయబోతున్నారు. అసెంబ్లీ సమావేశాలు మాత్రం ఈ నెల 27వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవాళ గవర్నర్ ప్రసంగం ముగిసింది కాబట్టి రేపు ధన్యవాదాలు ఉంటుంది. ధన్యవాదాలకు సంబంధించిన తీర్మానం తర్వాత మాత్రం అసెంబ్లీ 10 దినాలకు ఎప్పుడెప్పుడు ఉండబోతున్నాయని దానిపైన కూడా బీఎస్సీ సమావేశం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మనకున్న సమాచారం ప్రకారం మాత్రం 17 లేదంటే 19వ తేదీన కూడా తెలంగాణ బడ్జెట్ ని కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రవేశపెట్టిన తర్వాత దాదాపు అంటే 27 వరకు కూడా సమావేశాలు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి 27 వరకు సమావేశాలు నిర్వహిస్తే 19వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెడితే 27 రోజు కూడా సెలవు ఉంటుంది. 21 నుంచి కూడా మరి సమావేశాలు కూడా ప్రారంభమయ్యి మొత్తం ఆ బడ్జెట్ పైన 6 రోజుల పాటు కూడా చర్చించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. కానీ బీఎస్సీ సమావేశాల్లో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏ రోజు సభకు సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా బిజినెస్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు బీసీలకు సంబంధించిన అంశంపైన కూడా ఏదైతే రిజర్వేషన్లు అమలు చేయాలి, 42% బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అమలు చేసిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఇప్పటివరకే పట్టుబడుతుంది. కాబట్టి శాసనసభ వేదిక నుంచి కూడా బీసీలకు సంబంధించిన అంశంపైన కూడా మరోసారి కూడా చర్చించబోతున్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని కూడా పంపించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రభుత్వం భావిస్తుంది. కానీ ఆ కేంద్రానికి తీర్మానం చేసి పంపితే మాత్రం ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారు, ఎన్నికలకు సంబంధించినంత మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేస్తుంది అనే దానిపైన కూడా ఆ భేటీకి చెప్పాలి అని కూడా బీఆర్ఎస్ ఇప్పటివరకే పట్టుబడుతుంది. దీంతో పాటుగా బీజేపీ కూడా శాసనసభ సమావేశాలు మాత్రం దాదాపు 4 రోజుల పాటు కూడా నిర్వహించాలి. శాసనసభలో సుదీర్ఘంగా కూడా ప్రతి అంశంపైన కూడా చర్చించడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఎస్సీ సమావేశాలు కూడా పట్టుబడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రతి అంశంపైన కూడా ప్రతిరోజు ఆ సమావేశాల్లో మాత్రం మాట్లాడడానికి సభ్యులకు కూడా అవకాశం ఇవ్వాలి. మైక్ కట్ చేస్తే గత సమావేశాల్లో మాత్రం ప్రజలకు చేరాల్సిన అంశాలు మాత్రం చాలా వరకు కూడా చేరతలేవు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే ప్రశ్నించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు ప్రజలు కోరుకుంటున్నారో, ప్రజల పక్షాన అసెంబ్లీ వేదికగా మేము ప్రశ్నిస్తామంటే కూడా మాకు సమయం ఇవ్వట్లేదనే దానిపై కూడా ఇప్పటివరకు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా ఆరోపణలు కూడా చేస్తున్న నేపథ్యంలో ఇవాళ ఆ బీఎస్సీ సమావేశాల్లో మాత్రం అసెంబ్లీ 10 దినాలు ఎన్ని ఉండబోతున్నాయనే దానిపై కూడా మరి కాసేపట్లో ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఈ నెల 27వ తేదీ వరకు మాత్రం అసెంబ్లీ సమావేశాలు మాత్రం నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. కాబట్టి అందుకు సంబంధించి ఏ రోజు కూడా ఏ బిజినెస్ ఉండబోతుందనే దానిపై కూడా మరి కాసేపట్లో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా అసెంబ్లీ సమావేశాలు మాత్రం ఈ నెల
ఆ చివరి వరకు అంటే 27వ తేదీ వరకు కూడా నిర్వహిస్తారని చెప్పేసి కూడా ఒక పక్క ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది కాబట్టి 27 కాకుండా కూడా 29 వరకు కూడా సమావేశాలు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా మంత్రులు కూడా కోరుతున్నట్టు ఆ సమాచారం. ఎందుకంటే రంజాన్ కంటే 2 రోజుల ముందు వరకే ఆ సమావేశాలు నిర్వహిస్తే రంజాన్ పండుగ ఉంటుంది కాబట్టి అంతకంటే ముందే సమావేశాలు కూడా పూర్తి చేసుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే భావిస్తుంది. కాబట్టి ఏ బిజినెస్ ఏ విధంగా ఉండబోతుంది, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్స్ కావచ్చు, అదేవిధంగా బిజినెస్ లో ఎలాంటి అంశాలు కూడా లేవనెత్తాలి, ప్రతిపక్ష పార్టీలు అడిగిన వాటికి ఏ విధంగా సమాధానం ఇవ్వడానికి ఏమైనా అవకాశం ఇస్తారా లేదన్న దానిపై కూడా బీఎస్సీ ఆ సమావేశం వాడివేడిగా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత బీఎస్సీ సమావేశం జరిగినా కూడా అసెంబ్లీ ఎజెండా ఏంటి, అసెంబ్లీ ఎన్ని రోజుల పాటు కూడా ఆ సమావేశాలు నిర్వహిస్తారని చెప్పేసి కూడా గత బీఎస్సీ సమావేశాల్లో మాత్రం ఒక నిర్ణయం తీసుకున్న అంశాన్ని కూడా బయటికి ఇవ్వలేదు. కాబట్టి ఈసారి అలా లేకుండా కూడా ప్రతిరోజు బీఎస్సీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం మాత్రం ఆ సభలో చర్చ జరగాలి, ఆ అంశాలపైన కూడా మాట్లాడేందుకు కూడా ఆ సభ్యులను బట్టి కూడా అవకాశం ఇవ్వాలి అనే దానిపైన కూడా ఇప్పటివరకు ఆ బీఎస్సీ సమావేశాల్లో మాత్రం స్పీకర్ కూడా కోరుతున్నారు. కాబట్టి మరి కాసేపట్లో బీఎస్సీ సమావేశం ముగిసిన తర్వాత మాత్రం ఎన్ని రోజుల పాటు కూడా 12 దినాలు ఉండబోతున్నాయనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. రాజేంద్ర, థ్యాంక్ యూ ప్రవీణ్.